ఈరోజు అమలావతి మాత 72వ మహోత్సవాన్ని మేము కొనియాడుతూ ఉన్నాం. మరి ఇక్కడ అనేక మంది విశ్వాసులు మరి ప్రజలు ఈ యొక్క పండుగలో పాల్గొని దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. ఈ యొక్క అమలావతి మాత దేవాలయం నుండి 23 విచారణలుగా మరి విభజించబడ్డాయి. మరి ఈ యొక్క అమలాపురం ఈ విచారణ ఈ అన్ని విచారణలకు ఒక కేంద్రం. ఎంతోమంది విశ్వాసులు అనేక గ్రామాల్లో విశ్వాసులు ఎదుగుతూ మరి బలపడుతూ ఉన్నారు. మరి ఈ పండుగను పురస్కరించుకొని మరి ఇక్కడి నుంచి ఆగమన కాలంలో ఉన్నాం. నిరీక్షించే కాలం, ప్రభు కోసం నిరీక్షించే కాలం, అనేక రెండవ రాకడ కోసం అందరూ కూడా సంసిద్ధమవుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి మరి క్రిస్మస్ వేడుకలు కూడా మరి ఈ చర్చిలో, అదేవిధంగా ఈ చర్చికున్న నుండి గ్రామాల్లో కూడా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో, భక్తితోటి మరి దేవుని యొక్క విశ్వాసం ఎదుగుతున్నారు. మరి దరిదాపుగా ఇక్కడికి 15 మంది గురువులు, 20 మంది కన్యాస్త్రీలు కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొని విశ్వాసులందరి కోసం ప్రత్యేకంగా మరి ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా అనేక మంది మరి కార్యక్రమానికి కూడా సహాయపడుతున్నారు. విశ్వాసులే ముందులుండి మరి ఈ విధంగా కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ముందులుండి సహాయపడుతూ ఈ కార్యక్రమాలను కూడా నడిపిస్తున్నారు. మనందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మహోత్సవ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా చైతన్యపరిచేటువంటి మరి క్రిస్మస్ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీస్తు జననం గురించి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, మరి చిన్న పోటీలు, బైబిల్ క్విజ్, అదేవిధంగా బైబిల్ ఎగ్జామ్, బైబిల్ మీద అవగాహన కోసం బైబిల్ ఎగ్జాము, బైబిల్ క్విజ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ విజేతలు పొందిన వారికి కూడా ఈరోజు మరి వారికి బహుమతులు మేము అందిస్తూ ఉన్నాం. అలాగే లక్కీ లాటరీ అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని, అదేవిధంగా ప్రజల్లో విశ్వాసాన్ని బలపరచడానికి ఈ విధంగా బైబిల్ మీదగా అవగాహన రావడానికి కూడా వివిధ కార్యక్రమాలు మేము చేస్తాం. ర్యాలీ నిర్వహించారు. దేని గురించి? అది భక్తిపూర్వకంగా దేవునిలో ఎదుగుటకు జపమాల అనేది మరీ తెలిసి చాలా ప్రియమైనది. మరి ముఖ్యంగా ఏదైనా మనకు ప్రార్థనను దేవునికి విన్నవించాలంటే తల్లి మరియమాత ద్వారా దేవునికి విన్నవిస్తాం. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించినప్పుడు దేవాది దేవుడు మరి ఆ యొక్క ప్రార్థన త్వరగా నెరవేరుస్తారని కథల యొక్క నమ్మకం. కాబట్టి అందుకనే మరి ఆ యొక్క విశ్వాసాన్ని మరి మేమందరం కూడా బహిర్గతంగా మరి అందరికి కూడా మరి చూపిస్తూ మా యొక్క విశ్వాసం ఎదుటకు మరి ఈ విధంగా మేము చేసి ఉన్నాం.